వెల్కమ్ టు గ్రేటర్ గుంటూరు వాయిస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ నాశనం, నేడు ఆరోగ్యశ్రీకి అధిక నిధులు, మంత్రి రజనీ వెల్లడి. జిల్లాలో కొనసాగుతున్న టీడీపీ రీలే నిరాహార దీక్షలు, ప్రభుత్వంపై నిప్పులు. 5 జీవితాల్లో వెలుగు నింపిన యువకుడు, గుంటూరు జిల్లాకు చెందిన కృష్ణ. పల్నాడు జిల్లా నర్సారావుపేట రొంపిచర్ల మండల తుంగపాడు వద్ద ప్రమాదవశాత్తు బ్రిడ్జ్ పైన ఉన్న సిమెంట్ పోల్ ని బైక్ ఢీకొనింది. ఈ ప్రమాదంలో బైక్ వస్తున్న సోనీ ఈవెంట్స్ చెందిన అశ్విని అనే మహిళ మృతి చెందగా మున్నా అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. శతగాత్రునికి 108 ద్వారా స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సోనీ ఈవెంట్స్ తరపున రొంపిచర్లలో డాన్స్ ఈవెంట్స్ కి వెళ్లి నర్సారావుపేటకు తిరిగి వస్తున్న క్రమంలో ఘటన చోటు చేసుకుంది. మున్నా ది నర్సారావుపేట మృతురాలు అశ్వినిది తెలంగాణకు చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. వీళ్ళు రాత్రి రొంపిచర్ల వచ్చారు కదా వీళ్ళు. వీడు బండి అదే వాడు తెలిసినోడు వెళ్ళాడు. టీడీపీ నేత ధూళిపాల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పరిశీలనకు వెళ్తున్న ధూళిపాలను కాకిలు అడ్డుకున్నారు. అక్కడకు వెళ్లేది లేదంటూ బలవంతంగా ధూళిపాలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులు వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట ఉద్రిక్తతకు దారితీసింది. చివరకు ధూళిపాలను అక్కడి నుంచి పొన్నూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో పొన్నూరు పోలీస్ స్టేషన్ వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు.
ఎప్పుడు ఎట్లాంటిది లేదమ్మా.
వచ్చాను వచ్చాను గోపి 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 మీరు ప్లకార్డులు పెట్టుకొని స్టార్ట్ చేసేయండి. ఎక్కడ వాళ్ళు అక్కడ స్టార్ట్ చేయండి. ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోవాలి. మీరు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోవాలి లోపలికి స్పీడ్గా. అదే అది ఎవరికోడికి అసైన్ చేయాలి శ్రీకాంత్. సరే చేసినంత వరకు చెయ్యి మొదలు పెట్టిస్తే ఎవరో ఒక మనిషిని అసైన్ చేసి చేస్తే ఎంతవరకు అయితే అంతవరకు చూద్దాం. పర్మిషన్ ఇప్పుడు కాలేజీ విజిట్ చేయడానికి కాలేజీ విజిట్ చేయడం ఇన్స్టిట్యూషన్ అంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తే వెళ్తాం, లేకపోతే దేని పర్మిషన్ చెప్పండి. దేని పర్మిషన్ చెప్తే అదే చేసుకుంటాను. ఇది ఇవాళ ఇక్కడ కూర్చోడానికి పర్మిషన్ కూర్చోండి. నా ఇంట్లో నేను కూర్చోడానికి అసలు పర్మిషన్ అవసరం. నా ఇంట్లో కూర్చోడానికి మీకు నా పర్మిషన్ కావాలి. ఏ సార్ మాకు ఈరోజు ఇక్కడ పర్మిషన్ ఇచ్చేయండి. మా పనులన్నీ మేము చాలా ఉంటాయి కదా చేసుకోవాలి. వాళ్ళు ఏమో సెంటర్లు లేవంటారు. మీరేమో చూడొచ్చు ఏముంది ఓపెన్ డాక్యుమెంట్ జ్ఞానాల డాక్యుమెంట్ గవర్నమెంట్ అంతా స్కిల్ అయిపోయినందు ట్రైనింగ్ కోరుకున్నాను. బాధ్యత కలిగిన రాష్ట్రంలో ఉన్న మంత్రి ఏమీ లేదని చెప్తే ఎట్లా ఉన్నదాన్ని కూడా అది మా కంటెన్షన్ విజిట్ అనేది ఉన్నదాన్ని కూడా వాళ్ళు కాదని అంటున్నారు. చూద్దామని అనుకున్నాం. నేనేమి విధ్వంసం అయితే చేయము, విజిటే కదా నేను చేసేది. అది ఇంకో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమవుతుంది, ఎవరు వస్తారు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది. ల్యాండ్ వేరే ఏం కాదు, అసలు గవర్నమెంట్లో ఉన్నాడు బాధ్యతాయుతంగా మంత్రులుగా చేసినాడు కూడా కళ్ళ ముందు ఉన్నాయి కూడా లేదనే పరిస్థితి కాదు కదా. ప్రశ్నలు పెడతాం అసలు సిట్ అనేది కదా ముఖ్యం. మేబీ క్యాంపస్లోకి వెళ్దాం, క్యాంపస్ బయట చేసుకోవడానికి ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా చాలా ఖాళీ ఉంది. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేసుకుంటాం. అసలు దేనికి పర్మిషన్ ఉంది రాజ్యంలో? దేనికి లేదు. పల్నాడు జిల్లా నర్సారావుపేట వినాయకునికి నిమజ్జనం ఊరేగింపుల అపశృతి చోటు చేసుకుంది. స్థానిక కోటా సెంటర్ వంగవీటి మోహన్ రంగ విగ్రహ వేదికపై వినాయక ఊరేగింపు చూడటానికి వచ్చిన 11 ఏళ్ల బాలుడు కరెంట్ షాక్ గురయ్యాడు. బాలుడిని రక్షించే ప్రయత్నం స్థానికులు చేశారు. అప్పటికే బాబు చనిపోయాడు. మున్సిపల్ హైస్కూల్ 6వ తరగతి చదువుతున్న బాలుడు గణేష్ గా స్థానికులు గుర్తించారు. బాలుడిని హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం కడుపులో ఉన్న శిశువు నుండి వృద్ధుల వరకు వారి సంక్షేమానికి కృషి చేస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. మంగళవారం నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గల ఎస్ఆర్ శంకరన్ హాల్లో 6వ రాష్ట్రీయ పోషణ్ మా 2023 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తిరహాని, క్రిస్టినా, పలువురు అధికారులు, అంగన్వాడీ ఆశా వర్కర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ మంచి ఆరోగ్యం అంటే ఖరీదైన ఆహారం తీసుకోవాలని, అపోహ తొలగించుకోవాలని అన్నారు. తక్కువ ధరల్లో దొరికే చిరుధాన్యాలతో మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు. ఈ రోజు మీకు మనకి రిసోర్స్ పర్సన్స్ వచ్చారు, చెప్తారు. అంతకన్నా ముందు మనకి గర్ల్స్ ఏం తీసుకోవాలి అనేటటువంటి మీకు వివరంగా తెలియజేస్తాను. మరి మన ఈ సభకి విచ్చేసి వాళ్ళు ఒక 2000 మంది ఉన్నారు. అట్లాగే మనకి మంచి ఎక్సర్సైజ్ చేయండి అని మీకు చెప్తూ ఉంటాం. ఎత్తుకు తగ్గ లెక్కలు వేసినట్లయితే కూడా వీళ్ళందరూ కూడా కొంత తక్కువలో ఉన్నారు. ఈ వేస్టెడ్ అనేటటువంటి దాంట్లో చూసినట్లయితే మంది ఉన్నారు. అట్లాగే మనకి రక్తహీనత అనేది దగ్గర నుంచి, అంటే కడుపులో బిడ్డ ఉన్న దగ్గర నుంచి చివరి దశ వరకు కూడా ప్రతి స్టేజ్ లో ఒక మనిషిని ఆరోగ్యంగా ఉంచడం అనేటటువంటిది ప్రభుత్వం బాధ్యత కూడా, కేవలం కుటుంబాన్ని మాత్రమే కాదు అనేటటువంటిది ఈరోజు ఇక్కడ ముఖ్యమంత్రి గారు తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి విషయం. అందుకని ఈరోజు మన ప్రభుత్వం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి గర్భిణీలకి పౌష్టికాహారం, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, తీసుకోలేనటువంటి వాళ్ళు ఉంటారు. చెప్పడానికి చాలా బాగా చెప్పొచ్చు, కానీ అవన్నీ సమకూర్చుకోవడానికి చాలా కుటుంబాల్లో పేదరికం కావచ్చు, లేకపోతే వాటిని సమకూర్చుకునేటటువంటి సమయం లేకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి. అందువల్లనే గర్భిణీలకు తీసుకోవాల్సినటువంటి ఆహారాన్ని ఇంటికే ఈ రోజున అందిస్తున్నాం, లేదా అంగన్వాడీ సెంటర్స్ ద్వారా ఈ రోజున ఒక అవగాహన కల్పిస్తున్నాం. ఎలాంటివి తీసుకోవాలి అనేటటువంటి వాళ్ళకి ఇస్తున్నాం, వాళ్ళు తింటున్నారా లేదా అనేటటువంటి చెక్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున అంగన్వాడీ పిల్లల దగ్గర నుంచి స్కూల్లో కూడా మధ్యాహ్న భోజన పథకం దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ అనేటటువంటిది ఈ రోజున ప్రభుత్వం దాన్ని వెనుకాడకుండా, ఎటువంటి ఖర్చుకి వెనుకాడకుండా చేయడం వెనుక ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా మనిషి సాధించగలుగుతారు. ఇందాక కలెక్టర్ గారు చెప్తూ ఉన్నారు, గుంటూరు జిల్లాలోనే 70% కౌమార దశ అంటాం కదా, అంటే దాదాపు 18 బిలో ఉన్నటువంటి, లేకపోతే 16 బిలో ఉన్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ రక్తహీనత ఎక్కువగా ఉంటుంది అని. అందుకని ఇందాక క్రిస్టినా గారు మీకు అందరికీ కొంచెం గట్టిగా క్లాస్ తీసుకున్నారు. ఎందుకంటే మంచి ఫుడ్ తీసుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఏదో డైట్ అనో దాంతోనో లేకపోతే దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ఫుడ్ని అనేటటువంటిది ఇది గుర్తు చేయడం కోసం ఈ నెలంతా కూడా పోషణ మాసోత్సవాలుగా జరుపుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఎఫర్ట్స్ పెడుతుంది. ఒక మంచి ఆరోగ్యంగా తల్లులు కానీ, పిల్లలు కానీ, అమ్మాయిలు కానీ, చదువుకునేటటువంటి స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే హెల్తీగా ఉండడానికి ఈ రోజున ప్రభుత్వం విశేషమైనటువంటి కృషి చేస్తుంది. ఇవాళ ఆరోగ్యానికి సంబంధించినటువంటిది పెద్దపీట వేయడానికే దాదాపు ఇంతకు ముందు ఎప్పుడూ లేనటువంటి విధంగా మెడికల్ కాలేజీల్ని కూడా ముఖ్యమంత్రి గారు చాలా అత్యధికంగా ఇక్కడ ప్రారంభించడం, అదేవిధంగా ప్రతిదీ ఆరోగ్య సురక్ష అనేటటువంటి దోసగా ఈ రోజు నుంచేనండి ప్రారంభ కలెక్టర్ 30 నుంచి ఆరోగ్య సురక్ష అనేటటువంటిది కూడా ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంటోంది. దాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా ఈ రోజు ప్రారంభిస్తున్నారు. అంటే ఆరోగ్యం అనేటటువంటి దాని పట్ల ఎవరు కూడా అనారోగ్యంతోనో లేకపోతే రక్తహీనతతోనో లేకపోతే తెలియకపోవడం వల్లనో, ఆరోగ్యంగా ఎలా జీవించాలనే తెలియకపోవడం వల్లనో
ఎవరు కూడా అకస్మాత్తుగా రోగాల బారిన పడకూడదు, అకస్మాత్తుగా మరణించకూడదు, అకస్మాత్తుగా అనారోగ్యానికి గురి కాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఒక డ్రైవ్ పెట్టింది ప్రభుత్వం. ప్రతి ఇంటికి ఇది చేరాలి అనేటటువంటి, ప్రతి ఇల్లు కూడా దాదాపు ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని చెప్తున్నారు, ఎలాంటి ఒక పౌష్టికాహారాన్ని ప్రతి ఇంటికి ఇస్తున్నారు. పిల్లలు స్కూల్కి వస్తే స్కూల్లో చెప్తున్నారు, స్కూల్లో ఎలాంటి ఫుడ్ ఇస్తున్నారో మీరు చూస్తున్నారు. కాబట్టి ఈ రోజున అవగాహన అనేటటువంటిది పెరుగుతూ ఉంది. కనుక ఇవి సందర్భంగా ఒకసారి మన ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళు మాత్రమే కాకుండా మన కుటుంబాల్లో, మన చుట్టుపక్కల హెల్త్ కి సంబంధించినటువంటి ఒక క్యాంపెయిన్ అనేటువంటిది మనం రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండొచ్చు. దానికోసం ఒక పరిగెట్టుకుని ప్రచారం చేయలేదు కాదు, ఇంట్లోనే మనం చేసుకుంటున్నటువంటి ఫుడ్ ఎలా ఉంది, ఆకుకూరలు ఎలా వాడాలి, ఎట్లా, లేకపోతే ఇంకా ఇతర చిరుధాన్యాలు ఎలా వాడాలి, లేకపోతే మనం తినేటటువంటి చిరుతిండ్లలో కూడా పౌష్టికాహారం ఎలా ఉండేటట్లు చూసుకోవాలి అనేటటువంటిది అది నెమ్మదిగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి మన ఫ్యామిలీలో చూసుకుంటే చాలు, లేకపోతే మన బంధువులు వీళ్ళకి సంబంధించినటువంటిది చెప్తే సరిపోతుంది. అంటే కొంతమందికి తెలియక జరుగుతుంది, ఆకలిస్తే ఏదో ఒకటి తినేయడం అనేటటువంటిది కాకుండా ఒక సరైనటువంటి ఎంపిక, సరైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ అనేటటువంటి దాని పట్ల చిన్న శ్రద్ధ, కొంచెం దృష్టి పెడితే సరిపోతుంది. చుట్టూ మన అందుబాటులోనే ఉంటాయి. దానికి ఆరోగ్యంగా ఉండాలంటే కాస్ట్లీ అనేటటువంటి ఎవరు అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందరూ కూడా డ్రై ఫ్రూట్స్ తినాలి, డ్రై ఫ్రూట్స్ లేకపోతే మంచి కాస్ట్లీ ఫుడ్స్ తింటేనే హెల్దీ అనేటటువంటిది అది చాలా రాంగ్ నోషన్. అదే అటువంటి అభిప్రాయాలు ఏమీ లేవు. మనకు అందుబాటులో ఉన్నటువంటి చాలా చీప్ గా లభించేటటువంటి వాటితో కూడా చాలా ఆరోగ్యంగా తినొచ్చు. జొన్నలు కావచ్చు, రాగులు కావచ్చు, లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా ఇవాళ చాలా తక్కువ ధరకి అందుబాటులో ఉండేటటువంటివి. అదేవిధంగా ఈ రోజున మనకి దొరికేటటువంటి అందుబాటులో ఉండేటటువంటి పండ్లు, అరటి పండు, జామ పండు, ఇట్లాంటివి కూడా ఎవరికి, పేదవాళ్ళకి కూడా చాలా ఆరోగ్యకరంగా ఉండదగినటువంటి ఒక ప్రకృతి మనకి ఇస్తూ ఉంటుందండి. కాబట్టి ఆరోగ్యం అనేటటువంటిది ఇది బాగా డబ్బులు ఉంటేనే సాధ్యం అనేటటువంటి అభిప్రాయం ఎవరికన్నా ఉంటే దాన్ని కూడా తీసేసేటటువంటి బాధ్యత ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ప్రజాదరణ ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమ అరెస్టులతో కట్టడి చేయలేరని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ గత 2 వారాలుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న రీలే నిరాహార దీక్ష శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్కిల్ కార్పొరేషన్లో అవినీతి జరిగిందన్న సాకుతో చంద్రబాబు అరెస్ట్ చేయడాన్ని రాష్ట్రంలోని అన్ని వర్గాలు ముక్త కంఠంతో ఖండించాయన్నారు. ఆయన వైసీపీ నాయకులను కనువిప్పు కలగడం లేదని సూచన ఇచ్చారు. రానున్న రోజుల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పి అధికార పార్టీకి పాడే కడతారని అన్నారు. వర్షం సైతం లెక్క చేయకుండా బాబుకు అండగా నేను సైతం నిరసనలో పాల్గొన్న మహిళలకు ధన్యవాదాలు అంటూ రవీంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాలు చేయదు, మీరు తప్పకుండా నువ్వెత్తున లేచి మీరు మరలా కార్యక్రమాలు చేయాలని చెప్పి మిమ్మల్ని మనసా వాచకరణ వేడుకుంటున్నానని చెప్పి సభకు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇవాళ చంద్రబాబు గారిని చూసాం, నిన్న అయిపోయింది, ఇవాళ అయిపోయింది, రేపుడు దేవదేవుడుకుంటా పోతే 6 నెలల తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పిచ్చిగా మాట్లాడుతున్నటువంటి మంత్రులు అంబటి రాంబాబు కానివ్వండి, కొడాలి నాని కానివ్వండి, పేర్ని నాని కానివ్వండి, మొట్ట మంది 10 మంది కూడా రావట్లేదు, యువత కానీ విద్యార్థులు కానీ. ఇది చాలా విచారకరం. అసలు మనం ఈ ప్రోగ్రాం చేస్తే ఉంది. మా మహానుభావుడు వంశీ గారు, ధర్మ గారు, ఇంకా ఆయన ఉన్నాడు, ఇంకా పేరు చెప్పుకుంటే సిగ్గుచేటు, పట్టుబట్టి మా గురువుగారు వేయించాడు. అతను నువ్వు వేస్తావా లేదా అని ఆయన అది వేసాం. వేస్తే ఆయన 11 గంటలు లేకపోతే నాన్న ఎక్కడున్నావురా అంటే ఇప్పుడే వస్తున్నాను 5 నిమిషాల్లో అంటాడు. అట్లా ఉంది ఈ రాజకీయాలు. మనం రాజకీయాలు చేసేటప్పుడు కానీ దేని మీద కానీ భక్తి, శ్రద్ధ ఉండాలి, ఒక టైం పంచువాలిటీ ఉండాలి. ఇది మన యొక్క జీవితంలో కూడా చాలా ఉపయోగపడుతుంది. రానున్న కాలంలో మనం ఏం చేయాలన్నా ఒక పంచువాలిటీతో పాటు ఒక నిబద్ధతగా మనం కనుక వ్యవహరిస్తే అది మన జీవితంలో ఎదగటానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. సరే, జరిగిపోయింది. ఇక నుంచైనా మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సమయస్ఫూర్తితో ఎక్కువ మందిగా మోటివేషన్ చేసి, పుట్టప్పుడు చూసేవాడిని 8 ఏళ్ల కిందట 9 ఏళ్ల కిందట వాడు చేసే నేరాల ఘోరాలకు అర్థం వేసుకుంటూ ఎట్టి పరిస్థితిలో కూడా జగన్ రెడ్డిని పారద్రోలటం ఖాయంగా చెప్తున్నా నేను. ఇవాళ మన నాయకుడు వస్తాడు, రాగానే నువ్వెత్తిన
ఆరోగ్యశ్రీ పథకం ఈవేళ పేదల పాలిట సంజీవనంలా మారిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో వైద్య ఆరోగ్య సమస్యలపై ఆమె మాట్లాడుతూ టీడీపీ హయాంలో 2014 నుంచి 19 మధ్య ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ 1059 ఉండేవి. ఈ పథకానికి వారు 5,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 3,200 చికిత్సలను పథకంలో చేర్చి 9,330 కోట్లను ఈ ఒక్క పథకానికి ఖర్చు చేయడం జరిగిందని మంత్రి విడుదల రజని తెలిపారు. అధ్యక్ష, ఈ రోజు రాష్ట్రంలోనే ప్రజలందరికీ గొప్ప సంజీవనిలా పనిచేస్తున్న అధ్యక్ష ఆ దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష ఈ దేశంలోనే తొలిసారిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ఒక చరిత్ర సృష్టించారు అధ్యక్ష. మరి అదే పథకాన్ని మరి ఈ రోజు నవరత్నాల్లో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత స్ట్రెంథెన్ చేస్తూ అధ్యక్ష ఈ రాష్ట్రంలోనే ఒక రికార్డు సృష్టించారు అధ్యక్ష. మరి తాజాగా అధ్యక్ష నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం వాళ్ళు రీసెంట్ గా ఒక వెల్లడి చేయడం జరిగింది అధ్యక్ష ఒక నివేదికను. దాంట్లో ఏమంటున్నారంటే అధ్యక్ష మన దేశంలోనే ఉచితంగా ప్రజలకు వైద్య సేవలు అందించే రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మొట్టమొదటి స్థానంలో ఉందని చెప్పి వాళ్ళు వెల్లడించడం జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష మన దేశంలోని ప్రజలందరికీ కూడా ఉచితంగా చక్కటి వైద్య సేవల్ని అందించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో మరి ఒక దూరదృష్టితో మరి వైఎస్ఆర్ గారు ఒక గొప్ప ఆశయంతో ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొస్తే అధ్యక్ష మరి దాన్ని మరింతగా చాలా పెద్ద ఎత్తున కూడా చాలా చక్కగా మన రాష్ట్రంలో ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తూ దీన్ని స్ట్రెంథెన్ చేస్తూ అధ్యక్ష మరి ఈ రోజు మన దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టారు మన నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఈ ఆరోగ్యశ్రీ పథకం అధ్యక్ష ఇప్పటికే మనము చూసినట్టయితే అధ్యక్ష 1059 ప్రొసీజర్స్ నుంచి అధ్యక్ష 3,257 ప్రొసీజర్స్ వరకు కూడా మనం పెంచాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఈ ఆరోగ్యశ్రీ పథకంకి అడిషనల్ గా డైమెన్షన్ ని ఆరోగ్య ఆసరా అని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి గారు దీన్ని యాడ్ చేస్తూ అధ్యక్ష ఎవరైతే పోస్ట్ రికవరీ పీరియడ్ లో ఉంటారో అధ్యక్ష వాళ్ళకి 225 రూపాయల నుంచి 5,000 వరకు కూడా మరి ఆరోగ్య ఆసరా అంటూ చెప్పి అందిస్తున్నాం అధ్యక్ష. అలాగే బి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష ఇప్పటి వరకు కూడా అధ్యక్ష మనము అధికారంలోకి వచ్చాక అధ్యక్ష ఆగస్టు 31వ తారీఖు వరకు అధ్యక్ష మనము 9,193.61 కోట్లు మనం ఆరోగ్యశ్రీ కింద ఖర్చు చేశాం అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష ఇప్పటికీ మనము 3,257 ప్రొసీజర్స్ ని మనం పెంచాం అధ్యక్ష. 31 రకాల స్పెషాలిటీస్ ని మనం కవర్ చేస్తున్నాం అధ్యక్ష. అలాగే డి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష టీడీపీ హయాంలో 2014 నుంచి 19 వరకు వాళ్ళు కేవలం ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ అధ్యక్ష 1059 ఉండేవి అధ్యక్ష. దానికి టీడీపీ హయాంలో 5,177.40 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ జిల్లాలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కన్నా కార్యాలయంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 14వ రోజుకి చేరుకున్నాయి. చంద్రబాబుకు తోడుగా మేము సైతం రిలే నిరాహార దీక్షలో పాల్గొంటున్నారు. దీక్షలను నేడు కన్నా లక్ష్మీనారాయణ, ఆలపాటి రాజా, పిల్లి మాణిక్యాలరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎన్ని కుట్ర కుతంత్రాలు పండినా చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. అలానే ఫ్యాన్ గాలి కూడా దీక్ష తీసుకుంటున్న వాళ్ళకి అనుకూలంగా ఉండేట్టు చూడాలి. జోహార్ పల్నాటిపల్లి డాక్టర్ కోడెల గారు, జోహార్ పల్నాటిపల్లి డాక్టర్ కోడెల గారు, జోహార్ పల్నాటిపల్లి డాక్టర్ కోడెల గారు. మండల పార్టీ అధ్యక్షులు శ్రీ ఆళ్ళ అమరేశ్వరరావు గారు, ఇంకా గౌరవనీయులు ముప్పాల మండల పార్టీ అధ్యక్షులు శ్రీ బత్తుల నాగేశ్వరరావు గారు,
ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి ఫ్యాక్షన్ మనస్తత్వంతో టీడీపీపై కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని, ధర్మమే టీడీపీకి రక్షణగా నిలుస్తుందని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ అశోక రోడ్డు 50లోని ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో మంగళవారం టీడీపీ ఎంపీలు, అందుబాటులో ఉన్న టీడీపీ నేతలతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశమయ్యారు. చంద్రబాబు అక్రమ అరెస్టు, వైసీపీ సర్కార్ పెడుతున్న తప్పుడు కేసులు, టీడీపీ న్యాయ పోరాటం అంశాలపై చర్చించారు. ఎటువంటి సంబంధం లేకుండా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14గా నారా లోకేష్ పేరుని చేర్చుతూ ఏసీబీ కోర్టులో సిఐడి మెమో దాఖలు చేయడం పైన టీడీపీ నేతలు చర్చించారు. లోకేష్ ది ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించిన శాఖ కాకపోయినా, అసలు ఇన్నర్ రింగ్ రోడ్ అనేది వేయకపోయినా ఇందులో స్కామ్ అంటూ కేసు నమోదు చేసి అందులో A14గా నారా లోకేష్ పేరు చేర్చారంటేదే ఇది ముమ్మాటికి జగన్ రెడ్డి మార్క్ ఫ్యాక్షన్ కక్ష సాధింపేనని నేతలు అభిప్రాయపడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి ఆధారాలు లేకపోయినా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినట్లే లోకేష్ ని సంబంధం లేని కేసులో ఇరికించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టుకుని వేధించినా ధర్మం టీడీపీ పక్షాన ఉందని, న్యాయ పోరాటం ద్వారా ఎదుర్కొంటామని నిర్మించారు. యువగలం మళ్లీ ప్రారంభిస్తానని లోకేష్ ప్రకటించిన నేపథ్యంలో ఎలాగైనా పాదయాత్రని అడ్డుకోవాలని ఈ తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని టీడీపీ నేతలు మండిపడ్డారు. చిలకలూరిపేట ప్రాంతానికి చెందిన కట్టా కృష్ణ 18 సంవత్సరాలు నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అతడు 23వ తేదీన బస్సు కోసం వేచి ఉన్న సమయంలో అటుగా వెళ్తున్న ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి వేగంగా వచ్చి అతన్ని ఢీకొట్టింది. అతనికి తలకి బలమైన గాయం తగలటం వలన వెంటనే అతడికి మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు రమేష్ హాస్పిటల్కి తరలించి చికిత్స అందించారు. వైద్యులు రక్షించే ప్రయత్నాలు ఫలించక కట్టా కృష్ణ బ్రెయిన్ డెడ్ అయ్యాడు. గుంటూరు రమేష్ హాస్పిటల్ వారు అవయవ దానంపై మృతుడి తల్లిదండ్రులకు మరియు బంధువులకు అవగాహన కల్పించారు. దీంతో కట్టా కృష్ణకు చెందిన లివర్, 2 కిడ్నీలు, గుండె దానం చేశారు. ఇతరులకు అవయవాలను అమర్చేందుకు రమేష్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాలని గుంటూరు పోలీస్ ప్యారెడ్ గ్రౌండ్ నుంచి హెలికాప్టర్ ద్వారా గన్నవరం విమానాశ్రయానికి తరలించడం జరిగింది. కట్టా కృష్ణ గుండెను చాపర్ సహాయంతో తిరుపతి పద్మావతి హాస్పిటల్కు తరలించారు. కాలేయాన్ని వైజాగ్ కిమ్స్ హాస్పిటల్కి, 1 కిడ్నీని విజయవాడ ఆయుష్ హాస్పిటల్కి, మరొక కిడ్నీని గుంటూరు రమేష్ హాస్పిటల్లో అవసరమైన వారికి అమర్చడం జరిగింది. ఏది ఏమైనా తల్లిదండ్రులు తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు.
నా భర్త నేను ఒకటి అనుకున్నాను. నాకు చదువు లేదు, నా బిడ్డలలో చదువుకున్నాను. నా అత్తగారింటికి కానీ నా పుట్టింటికి పంపించి బతుకుతున్నాను. నా పిల్లల్ని మా అమ్మకి అప్పచెప్పి మేము పాచి పని చేసుకుంటాం, ఉల్లిపాయలు అమ్ముకుంటూ పిల్లలు చదివించుకున్నాను. పిల్లల్ని 10th వరకు చదివించుకున్నాను. పిల్లోడు ఇంటర్మీడియట్ చదువుకుంటానంటే సరే గుంటలో చదువుకుంటానమ్మా అన్నాడు. సరే హాస్టల్లో జాయిన్ చేద్దాం గుంటలో వేసాం. వాడు అన్నాడు మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఉండలేను, అదొకటి నేను ప్రార్థనకి వెళ్తాను. ఇప్పుడు నేను అక్కడ హాస్టల్కి వెళ్తే వారం రాని ప్రార్థనకు దూరం అవుతాను. నేను ప్రార్థన కావాలి, మీరు కావాలి, చదువు కావాలి. సరే బస్ తీసుకున్నాను అనుకో, బస్ కూడా తీసుకోలే. 1 సంవత్సరం అంతా వాళ్ళ నానే ఉదయాన్నే 6ంటికి ఎక్కించుకెళ్ళేవాడు, టైం దాకా ఆటో తోలుకునేవాడు. మళ్ళీ 6ంటికి కాలేజీ కడుకలు బిడ్డను తీసుకొని వచ్చేవాడు. పాడుకున్నాడు కంటికి బిడ్డల సంవత్సరం అంతా. ఏం జరిగిందమ్మా? ఈ సంవత్సరం బస్సులో వెళ్తాలేమ్మా అన్నాడని చెప్పేసి మేము బస్సుకి వెళ్తుంటే మేము బేరంకి వెళ్ళాము. క్యారేజీ వండి పెట్టుకున్నాడు బస్ కోసం. డివేటర్ మీదకి వచ్చి నిల్చున్నాడు. డివేటర్ పక్కనే ఉన్నాడు బిడ్డ, డివేటర్ మీద కూడా కాదు. అయితే మాత్రం హైటెక్ బస్సు, అది కేరళ బస్సు అంట, ఒంగోలు నుంచి వస్తుంది. 100 మీద వచ్చింది. అది వస్తేనే ఒక బైక్ను గుద్దపోయిందండి. మరి గుద్దిందో లేదో నేనైతే లేను. ఒక స్కూటీ మీద అమ్మాయిని ఎక్కిచ్చేసింది. ఆ అమ్మాయి కూడా RVRలో ఇంజనీరింగ్ ఏదో చదువుతున్నాడు, 2nd ఇయర్. ఆ అమ్మాయి డెడ్ స్పాట్లో అయిపోయింది. చక్రం ఎక్కేసింది అమ్మ తలక మీద. వాళ్ళ నాన్నకి గుద్దింది, కాలు చేతులు విరిగినాయి. వాళ్ళని గుద్దుకుండా నా బిడ్డను గుద్దేసింది. ఆ గుద్దడం నా బిడ్డ 4 అడుగులో 5 అడుగులు దూరం పడిపోయారు. పట్టి ఇక్కడ బ్రెయిన్ కాడ బొనికిరిగిపోయి బ్రెయిన్లో కూర్చుంది. బ్రెయిన్ అంతా నుజ్జైపోయింది, నరాలన్నీ తగిలిపోయినాయి, చిన్న మెదడు దెబ్బతినేసింది. అయితే నాకు ఒక ఆశ, నేనైతే లేను, మొన్న అయింది. నలుగురు నాకు బ్రతుకుతాడేమని ఆశ కొద్ది. అన్నయ్యకి ఎవరో అక్కడ వాళ్ళు చెప్పారు. గబగబ వచ్చేటప్పుడు అంబులెన్స్ వచ్చేసింది. వేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే 10 నిమిషాలు తీసుకుంటా, చాలా సీరియస్ కాదు, గుంటూరు తీసుకెళ్ళినారు. అదే అంబులెన్స్లో వాళ్ళని బట్టలాడుకొని తీసుకొని వచ్చేసారు. వాళ్ళు ఏమన్నా స్కానింగ్ చేసి బిడ్డ బతికే అవకాశాలు ఉన్నాయి అంటే బతుకుతాడు బతుకుడు మేము గ్యారెంటీ చెప్పలేము. ఆపరేషన్ అయితే చేస్తాము, బళ్ళ మీద 2 లక్షలు పెడితే చేస్తామన్నాడు. అలానే నేను వచ్చేటప్పటికి తలాకాశం వేసుకున్నారు. మా మామయ్య వస్తుంది జాయిన్ చేస్తారు. వాళ్ళ ఆవిడ తోలు కొట్టారు ఇచ్చింది. ఇంకో 40 బస్సులు దండి ఇచ్చింది. నాకు తెలిసిన మా వాళ్ళందరూ తలాకాశం వేసుకొని నేను వచ్చేటప్పటికి 2 లక్షలు కట్టేసి నా బిడ్డకు ఆపరేషన్ జరుగుతానండి. నేను పనికి వెళ్ళి 10ంటికి వచ్చి నాకు తెలిసింది. 10ంటికి వచ్చినాక తెలిస్తే పరిగెత్తి ఇలా జరిగింది. తెలిసిన డబ్బులు లేకపోతే ఇక్కడ ఉన్న ఆటో 2 లక్షలున్నర, 53,000. ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ చేసేటప్పుడు వాళ్ళు చెప్పారు. ఏమని చెప్పారంటే అమ్మ బతుకుడని నేను గ్యారెంటీ ఇవ్వను, నీ బిడ్డ నీ ఆసుపత్రి చేయించమంటే చేస్తా ఉన్నాడు. సాయంత్రమే బాగానే ఉన్నాడు. సాయంత్రం పల్స్ పడిపోయాను, అబ్బాయికి బీపీ పడిపోయింది. శనివారం నైట్ 12:10కి అట్లా బీపీ పడిపోయింది. వాళ్ళు అన్నారు తెల్లారి ఆదివారం ఉదయాన్నే మందుల ద్వారా బీపీ కంట్రోల్ చేశారు. ఇంకా ఆదివారం వాళ్ళు ఏం చేశారంటే డాక్టర్ గారు వచ్చి బాడీ ఆపరేషన్ చేసిన 24 గంటలు సహకరించాలి. ఆ తోట ఇటు కొద్దిగానే కదలికలు రావాలి. బాబులే కదలికలేదు. నేనైతే చెప్తున్నాను మీరు మీరు భరించలేదమ్మా, తీసుకెళ్ళండి అమ్మా అని అన్నారు. ఇంక నేను అన్నాను కానీ అవయవాలు కదలికలు ఉన్నాయి, ఒక బ్రెయిన్ తలకాయ కదలిక లేదు. ఇంక అందుకని చెప్పేసి ఆయన అన్నాడు నీకు ఇష్టమైతే ఇంకొక ఫోటో 24 గంటలు చూసుకోండి. ఏమో దేవుడు చెత్తమైతే దేవుడు కదలికలు ఇచ్చాడు అనుకో, బాడీ స్పందిస్తే వైద్యం మేము వైద్యం చేస్తాం, స్పందించి మేము చేయలేము అన్నాడు. ఇప్పుడు మా హాస్పిటల్ 24 గంటలు వచ్చుకున్నాం. బాడీ డెడ్, బ్రెయిన్ డెడ్ అయిపోయింది. ఇంకంటే ఆ పదిని చేస్తే దానిపై పని చేయక డెడ్ అయిపోయింది. ఇంకా మేము అనుకున్నాం ఇంకెందుకు తీసుకెళ్ళండి అమ్మా, ఇంకా స్పందించేది ఏదైతే 48 గంటలు అయింది, వద్దు తీసుకెళ్ళినాం. మేము ఆలోచించాం నా బిడ్డ అన్నీ బాగున్నాయి, అవయవాలన్నీ బ్రతికే ఉన్నాయి, కొట్టుకుంటున్నాయి మిషన్ ద్వారా, ఒక బ్రెయినే లేదు. ఇంకెందుకు ఇంటికి తీసుకెళ్దామని అవయవాళ్ళు డొనేట్ చేస్తాను హాస్పిటల్. నేను నా భర్త నా 2 పిల్లలు కుటుంబంతో మాట్లాడుతుంది. నా ఇష్టపడుతుంది నా పెద్ద బిడ్డవాడు. నా ఇంట్లో దీపం ఆరిపోయింది కానీ 4 నెలల దీపం వెలిగింది. నేను అది ఆశించాను. ఇప్పుడు నాకు లేకపోయినా 4 జీవితాలు బతుకుంటాడు వాడు అవయవం బతుకున్నట్టు వాడు బతుకున్నట్టు లెక్క నాకు. అదొకటి వాడు ఒకటి ఆశించాడు. ఏమిటి? వాడు ప్రార్థనకి వెళ్తాడు. అమ్మా నా గురించి నేను కాదు, నా గురించి నలుగురు చెప్పుకోవాలి, బతకాలమ్మా నేను అని వాడు ఆశపడ్డాడు. వాడు ఆశపడితే నా బిడ్డ ఆశపడ్డాడు. 4 చెప్పుకునేది బ్రతకాలి, 4కి అవయవాలు ఇచ్చామనుకో 4 కుటుంబాలు బాగుపడతాయి. బిడ్డలు 4 బతికినా వాళ్ళ కుటుంబాలు ఎంతోమంది ఉంటారు, 50 మంది ఉంటారు. ఆ 50 మందిలో ఒక బిడ్డ బతికితే 50 మంది సంతోషమేగా. 4 జీవితాలు బాగుంటాయి. ఏ ఊరు పోయినాయో తెలియదు. ప్రతి బిడ్డ ఆ అవయవాలు సక్సెస్ అవ్వాలా.
సక్సెస్ అయ్యి వాళ్ళకి సెట్ అయ్యి వాళ్ళ జీవితాన్ని బతకాల. నా బిడ్డ ఆయుష్ వాళ్ళు పోస్తే బతకాల. రాదు సార్, నాకు 3 బిడ్డలు సార్. నాకు భార్య రోజు ఎక్కించుకొచ్చేవాడు సార్. 1 సంవత్సరం ఎక్కించుకొచ్చా. ఇంకా ఆ బిడ్డ అన్నాడు, నాన్న నువ్వు రోజు ఎక్కించుకొచ్చి నువ్వు బాకీలు కట్టలేవు నాన్న, నేను బస్సుకి వెళ్తాను, నువ్వు వెళ్ళి పని చేసుకుంటా అమ్మా, నేను 1 సంవత్సరం పొద్దు బాకీలు పోతున్నాను అన్నాడు. సరే అట్టనే వెళ్తున్నావు, 6ంటికి లేచి అన్నం కూర వండిద్ది. అన్నం కూర వండి మేము వెళ్ళి బేరం చేసుకొని వచ్చి అన్నం కూర వండుకొని మళ్ళీ తినేవాళ్ళం. ఆయన డైలీ అటోటికి వచ్చి గుంటూరు రోజుకు 200 ఇచ్చి బాకీ చేసైనా నారాయణ కాలేజీలో చేర్చాను సార్. బలేసి డైలీ పోయి వస్తున్నాడు, గొప్ప సాక్షిగా నిలబెట్టాడు సార్. అయినా కూడా అడ్రోడ్లో వచ్చి నిలబడగానే అమ్మాయిని గుద్ది, ఆ పక్క బైక్ గుద్ది, మళ్ళీ ఈ పక్క ఆటో గుద్ది, స్కూటీ గుద్ది స్పాట్ డెడ్ అయిపోయింది సార్ అమ్మాయి. ఆ నుంచి మళ్ళీ అబ్బాయిని గుద్ది, మళ్ళీ ఇంకొక అబ్బాయిని గుద్ది, 4 మామూలుగా. ఆ నుంచి వచ్చి మేము లేదు సార్, మా బామ్మడితో ఉన్నాడు, అది తీసుకొచ్చి గుంటూరు హాస్పిటల్లో సర్జరీ చేసి చేయించాడు. వచ్చేలాకి చేయించి ఆ నుంచి వచ్చి మళ్ళీ ఆటోని వాళ్ళ డబ్బులు వేరే వాళ్ళు ఇచ్చేసాను సార్. 2 లక్షల రూపాయలు 60,000కి అమ్మేసాను. ఆ బిడ్డ కన్నా ఎక్కువ అని అమ్మేసి అసలు బతుకుతాడు అనుకున్నాను, ఆశ పెట్టుకున్నా కానీ అయినా కూడా ఇక అవయవాలన్నీ బాగానే ఉండే కానీ ఇచ్చేసేది సార్. అంటే అవయవాల దానం చేయాలనే ఆలోచన మీకు వచ్చిందా లేకపోతే డాక్టర్ వచ్చింది సార్? నా బిడ్డ ఎట్ట పోతాడు రేపు పొద్దున, ఆ బిడ్డ ఆసక్తితో ఉంటాడు దేవుడి మీద, అందుకని ఆ బిడ్డ ద్వారా 4 మారుతారు, సేవ చేస్తారు అన్న ఆశ. ఒక్కడన్నా సేవ చేస్తాడు కదా సార్, అందులో అవయవాలు అందులో ఒక్కడన్నా, అందుకని ఇచ్చేసాను సార్ ఇక. ఓకే.